రాజ విద్య, రాజగుహ్య యోగం ఈ రోజు ప్రారంభించేది. ఈ రోజుతో సగం పూర్తి అవుతుందండి భగవద్గీత. హాఫ్ పూర్వార్థం ఈ రోజుతో అయిపోతుంది. రేపటి నుంచి ఉత్తరార్థం. అది నెక్స్ట్ 9 చాప్టర్స్. అది 9 అధ్యాయములు అంటే సరిగ్గా సగానికి వచ్చినాం అన్నమాట ఇప్పుడు భగవద్గీతలో. ఈ అధ్యాయం పేరేమిటి చెప్పండి? రాజ విద్య, రాజగుహ్య యోగం. అది ఆ శీర్షిగా ఒక నిమిషం మనం విచారణ చేస్తాం. రాజ విద్య, రాజ అనే పదం ఎప్పుడండి ప్రయోగం చేసేది? అందరికంటే గొప్ప, ఏదైనా గొప్పగా ఉంటే దాన్ని రాజా. ఇప్పుడు చూడండి, మృగరాజు అంటే ఏనండి? మృగములు, జంతువులందరిలో రాజు ఎవరు చెప్పండి? సింహం. సింహానికి మృగరాజు అని పేరు. అక్కడ రాజా అనే పదానికి ఏమండి? సింహాసనం మీద కూర్చున్నదనే. సింహాలు కూర్చుంటాయండి సింహాసనం? లేదు. ఆ గొప్ప మృగములన్నిట్లో మహాశక్తివంతమైన పౌరుషం కలిగినటువంటి జంతువు కాబట్టి మృగరాజు అని పేరు పెట్టారు. అదేవిధంగా ఎవరు అందరికంటే గొప్పవారో రాజా అనే పదం వారికి వస్తుందండి. ఇప్పుడు విద్యలు, ప్రపంచంలో చాలా విద్యలు ఉన్నాయండి. చావుని తప్పించే విద్య ఏది? అది ఏ విద్య కూడానండి మరణం నుంచి తప్పించలేదు జీవుణ్ణి. ఎన్ని విద్యలు చదివినా ఆ శ్మశానంలో బూడిదైపోవాల్సిందే, అంతే, ఫినిష్. ఆ మృత్యువుని మనం తప్పించుకునేటువంటి జన్మరాహిత్యాన్ని కలుగు చేసే విద్య అది అన్నిటికంటే గొప్పది. ఏది చెప్పండి? ప్రపంచంలో 64 విద్యలు ఉన్నాయి, ఒక్కటి కూడా అటువంటిది పని చేయలేదండి. అది మృత్యువుని తప్పించలేదు, అమరత్వాన్ని కలుగు చేయలేదు. ఈ ఆధ్యాత్మిక విద్య మాత్రం అటువంటి పని చేస్తుందండి. అది చదివి 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 చావంగనేటికి చావులేని చదువవలయో, చదివి చదివి కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవేమ. వేమన. చావుని తప్పించే విద్య నేర్చుకోండి. విద్యలు చాలా ఉన్నాయి కానీ అన్నిటికంటే గొప్పది ఏమిటంటే మరల ఈ సంసార కోపంలో, మరల తల్లి గర్భంలో, మరల ఈ రొంపిలో పడకుండా మనం తప్పించేది. ఇప్పుడు ఎన్ని జన్మలు గడిచినాయో నిజంగా మన అనుభవానికి లేదు కానీ శాస్త్రం చదివితే కోట్ల జన్మలు గడిచిపోయినాయి నాయన, ఇప్పుడైనా కొంచెం జాగ్రత్త పడు అని చెప్పి వారు హెచ్చరిక చేస్తున్నారన్నది. కనుక విద్యలు అనేకం నేర్చుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. ఏ విద్య అయినప్పటికీ మానవుణ్ణి మృత్యువు నుంచి తప్పిస్తుందా చెప్పండి? అన్ని విద్యల కంటే గొప్ప విద్య ఏదో శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు నిరూపిస్తున్నారు. దీని పేరు రాజ విద్య అని పేరు పెట్టారండి. అధ్యాత్మ విద్యకు రాజ విద్య. రెండవది రాజగుహ్యం. గుహ్యం అంటే సీక్రెట్, రహస్యం. అర్జున, ప్రపంచంలో చాలా రహస్యాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే గొప్ప రహస్యం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూడండి, ఇంకా సబ్జెక్ట్ లో దిక్కపూర్వమే దాని మహిమ చెప్తున్నారండి. రాజ విద్య, రాజగుహ్య యోగం. మొదటి శ్లోకం. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే, జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అది అర్జున, జ్ఞానము విజ్ఞానము ఈ రెండో నీకు బోధిస్తున్నాను. ఎందుకు నీకు చెప్పాలి? దాని కారణం ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. అది ఇతరులు ఎవరికి నీ చెప్పకుండా మీకు చెప్పడానికి కారణం మీలో ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే అసూయ లేదు. ఎంతమందో మహనీయులు ఉన్నారు, ఎంతమందో మానవులు ఉన్నారు ప్రపంచంలో, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎంతమందో. కానీ ఎవరికి చెప్పకుండా మీకు చెప్పడానికి కారణం ఏంటి? మీలో ఒక ప్రత్యేక సుగుణం నన్ను ఆకర్షించింది. ఏమిటి ఆ ప్రత్యేక సుగుణం? అసూయ లేకుండా ఉండటం. అది అనసూయవే అన్నారండి. అసూయ అనేదండి మహాదుర్గుణం అండి. అది అసూయ అంటే ఏమిటి తెలుసండి? ఎవరైనా బాగుపడుతుంటే కడుపులో తిప్పుతుందండి, అది ఇంకేమీ లేదండి. ఎవరైనా వృద్ధి వస్తుంటే ఓర్చలేడు. మీరు అడగచ్చు, ఎవరైనా దృష్టాంతం చెప్తారా ఈ అసూయ గల వాళ్ళలో అని? దుర్యోధనుడండి. అది పాండవులు హాయిగా బతుకుతుంటే ఈయన గారికండి భోజనమే అసలు ఎక్కలేదండి, సహించలేదని తిప్పుతున్నది, కడుపులో బాధపడుతున్నాడు. ఏమండి, ఎవరైనా ఉద్యోగం వస్తుంటే చక్కగా ఇంకా బాగుపడండి అని అనాలా, లేకపోతే బాధపడాలా చెప్పండి? ఈ పాడుగుణం ఎవరికైనా ఉంటే దాని పేరు అసూయ అండి. ఈ అసూయ అనేది అన్ని దుర్గుణాలకండి అన్నిటికని హీనమైనటువంటిదని చెప్పొచ్చు అండి. అనేక దుర్గుణాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే హీనమైనటువంటిది ఈ అసూయ అన్నది. అందుచేత అసూయ అనేది ప్రత్యేకంగా పేర్కొన్నారు ఇక్కడ. నాయన ఈ పాడుగుణం లేదు నీలో. అది అనసూయలే. అది మహనీయులు అనేక మంది ఉన్నారు, ప్రజలు అనేక మంది ఉన్నారు, బంధువులు అనేక మంది ఉన్నారు, మిత్రులు అనేక మంది ఉన్నారు. మీకు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే మీలో ఉన్నటువంటి గుణం నన్ను ఆకర్షించింది. ఏమిటి ఆ గుణం? అనసూయవే. అది అసూయ లేకుండా ఉండటం అనేటువంటిది. ఏ అసూయను గురించి మీకు బాగా తెలియాలంటే ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక గ్రామంలోనండి ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎప్పుడు కారాలు మిరియాలు నూరుకుంటూ ఉంటారండి. ఎప్పుడు ఒకరినొకరు ద్వేషించుకోవటం, అసూయ. వాడు బాగుపడితే వీడు ఓర్చలేడు, వీడు బాగుపడితే వాడు ఓర్చలేడు. అట్లా ఇద్దరు ఉన్నారండి ఒక గ్రామంలో. ఆ ఇద్దరు ఒకరేం చేశారు చూసండి,
ఆ గ్రామానికి తూర్పు వైపు వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని బ్రహ్మదేవుడిని కూర్చి తపస్సు మొదలు పెట్టాడండి ఒకడు. మరి వీడు ఊరుకుంటాడండి, వాడి వీడు అసూయి కదండి. వీడు పడమర వైపు వెళ్ళాడండి, వెళ్లి ఇంకో చెట్టు కింద కూర్చుని ఆయన బ్రహ్మదేవుని కూర్చి తపస్సు చేస్తున్నాడు. కొంతకాలం తపస్సు అయిన తర్వాత బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడండి వీడి దగ్గరికి. ఏనాయనా ఏదైనా వరం కోరుకుంటావా అని. కోరుకుంటాను గాని వాడి దగ్గరికి వెళ్ళి అడుగు ముందు ఏం కోరుకుంటాడో అన్నాడండి. బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడండి. ఏమయ్యా ఏదైనా వరం కోరుకుంటావని. వాడి దగ్గరికి వెళ్ళావా అన్నాడు. వెళ్ళాను అన్నాడు. ఏం కోరుకున్నాడని. ఏం లేదు, ముందు నీ దగ్గరికి వెళ్ళమన్నారు అన్నారు. ఈయన ఏమన్నాడు తెలుసండి, ఆయన దగ్గరికే పోండి, ఆయన ఏం వరం కోరుకుంటాడో దానికి రెట్టింపు నాకు ఇవ్వండి అన్నాడండి. అలాని వరం అని అడగలేదండి. ఆయన ఏం వరం కోరుకుంటాడో డబుల్ గా నాకు ఇవ్వండి. ఆయన 1000 రూపాయలు కోరుకుంటే నాకు 2000 ఇవ్వండి. ఒక గ్రామం కోరుకుంటే 2 గ్రామాలు ఇవ్వండి. ఈ విధంగా అడిగేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చాడు. ఏమయ్యా ఏం కోరుకుంటావు. అక్కడికి వెళ్ళావా అన్నాడు. శుభ్రంగా వెళ్ళాను. ఏం చెప్పాడు, నువ్వు ఏది కోరితే దానికి రెట్టింపు అడిగాడు. ఈయన ఏమన్నాడు తెలుసండి, నాకు ఒక కన్ను పోగొట్టవయ్యా అన్నాడండి ఆయన. వాడికి 2 కళ్ళు పోయినాయండి వాడికి అవత. చూడండి, డబుల్ కోట అండి ఈయన గారికి, డబుల్ కోట. దీని పేరే అసూయ అండి. కోర్చలేడు వాడు. అనవసరంగా వాడికి వీడు పన్ను పోగొట్టుకున్నాడండి వాడి కోసం అని చెప్పి వీడు. అందుచేత ఈ దుర్గుణం కనుక ఎవరికైనా ఉంటే సర్వనాశనం, జీవితమే నాశనం అయిపోతుందండి. ఇదంతుతే గుహ్యతం ప్రవక్ష్యామ్యనసూయవే యజ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఈ బోధ కనుక మీరు వింటే అర్జున, అశుభాత్ అజ్ఞానం నుంచి విముక్తులైపోతారని. అశుభాత్ అంటే పాపం చెప్పొచ్చు, లేక అజ్ఞానం చెప్పొచ్చు. దాని నుంచి విడుదల పొందేస్తారు. ఈ బాధ, ఈ సంసార తాపం అంతా తొలగిపోతుంది. ఈ జ్ఞానము విజ్ఞానము ఈ 2 కనుక తెలుసుకుంటే మానవులు తరించిపోతారని చెప్తున్నారండి. జ్ఞానంతేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత. కేవలం వాచాజ్ఞానం కాదు నాయన, అనుభవ సంబంధమైనది కూడా మీకు చెప్తున్నాను. విజ్ఞానం, జ్ఞానము విజ్ఞానము, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ 2 కూడా మీకు చెప్తున్నాను. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షతే శుభాత్. రాజవిద్యా రాజభూక్ష్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది పెద్ద కష్టం కాదు ఆచరించటం. సుసుఖం చాలా తేలిక. మనం గనక ప్రయత్నం చేసి అభ్యాసం చేసి గనక దీన్ని సాధిస్తే చాలా తేలికండి. మానవుడికి మార్గం కష్టం అనిపిస్తుంది. కారణం తెలుసుంది, వాడికి ప్రాక్టీస్ లేదండి, అభ్యాసం లేదు. ఎంతసేపటికి దృశ్య వ్యామోహంలో పడిపోయి, వ్యవహారంలో పడిపోయి దాని మీదే దృష్టి ఉంది కాబట్టి సూక్ష్మమైనటువంటి విషయాలు వాడికి అనుభవానికి రావటం లేదండి. కొంచెం కనుక ప్రయత్నం చేసి సోమర్థనాన్ని వదిలిపెట్టి ఈ కార్యక్రమం కనుక సాధిస్తే చాలా తేలిక అంటున్నాడు. సుసుఖం కర్తుమవ్యయం. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, సోమరితనం బద్ధకం ఈ మార్గంలోకి రాకూడదండి. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య కదాచన. ప్రమాదం అంటే సంస్కృతంలోనండి మత్తు, బద్ధకం, సోమరితనం, అభ్యాసం లేకుండా ఉండటం, దీని పేరు ప్రమాదం. అది ఈ బ్రహ్మనిష్టలో రాకూడదు. ఒకవేళ వచ్చిందా చీకటి, డార్క్నెస్ అనేస్తున్నారు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య కదాచన ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథా. అది ఆ ప్రమత్తత అంటే బద్ధకం కనుక పెరిగితే సూర్యుడు అస్తమిస్తే చీకటి ఎక్కడి నుంచో వచ్చి ఎట్లా ఆక్రమించుకుంటుందో ఆ విధంగానండి దుఃఖం అనేది ఆవరిస్తుందండి. ఏది ప్రమత్తత, ఈ సోమరితనం వల్లది. ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మొన్న 8వ అధ్యాయంలో ఏం చెప్పారు, నిన్నే అభ్యాసయోగయుక్తేన. అభ్యాసానికి ఒక యోగం అని పేరు పెట్టారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అది ఒక ఆయనకండి ఒక కుమారుడు ఉన్నాడండి, పిల్లవాడు. వాడిని స్కూల్లో చదివేశాడండి ఎవరు, తండ్రి గారు. వాడు పూర్వజన్మలోనండి ఏ విధమైన సంస్కారం లేదు, వాడికి ఏం పాఠాలు రావటం లేదండి. వాడు చిల్లరిగా సోమరిగా తిరుగుతున్నాడు. అప్పుడు తండ్రి ఏం చేసినాడు తెలుసండి, వాడికి ఇంగ్లీష్ బాగా నేర్పాలని ఇంటి దగ్గర ప్రైవేట్ ట్యూషన్ చెప్పిస్తున్నాడండి. ఇంగ్లీషు ప్రైవేట్ ట్యూషన్ చెప్పిస్తున్నారు వాడి కుమారుడికి. పరమ సోమరి వాడు. ప్రైవేట్ ట్యూషన్ చెప్పిస్తుంటే వాడికి బాధగా ఉందండి ఈ ప్రైవేట్ మాస్టర్ వచ్చి వాడికి బోధించడం. ఇది ఒకనాడు వాడు మాస్టర్ గారిని అడిగాడు, సార్ ఈ ఇంగ్లీష్ ఇంకా ఎంతకాలం చదవాలి అని అడిగాడండి వాడు. వాడికి విసుగు పుట్టింది, పాడు సోమరి కదండి. ఈ ఇంగ్లీష్ ఇంకా ఎంతకాలం చదవాలన్నాడు. మాస్టర్ గారు ఒక జనరల్ గా ఒక విషయం చెప్పారు, నాయన
కొత్త పాఠం ఇంగ్లీష్ లో చదవగానే పాత పాఠం ఎంత చక్కగా అర్థమవుతుందో అంత చక్కగా కొత్తగా తెలుగు పాఠం కనుక అర్థమైతే అప్పుడు జనరల్ నాలెడ్జ్ వచ్చిందని అర్థం. అప్పుడు మానే. అర్థమైందండి? ఏ గుర్తు చెప్పారు? కొత్తగా ఇంగ్లీష్ లో ఏదైనా పాఠం చదివితే అంత సులభంగా, అంటే పాతది అర్థమైనంత సులభంగా కనుక అర్థమైతే అప్పుడు నీకు జనరల్ నాలెడ్జ్ వచ్చిందని అర్థం. అప్పుడు మానే అన్నాడండి ఇంగ్లీష్ చదవటం. వాడండి మరుసటి రోజే మానేశాడు. ఎందుకురా మానేశామంటే, సార్ కొత్త పాఠం అర్థం కావటం లేదు, పాత పాఠం జ్ఞాపకం రావట్లేదు, రెండు సమానంగా ఉన్నాయన్నాడండి వాడు. మాస్టర్ గారు రెండు సమానంగా ఉంటే ఆత్మ అన్నాడు. వీడికి మరుసటి రోజే అది ఆ పని చేసేశాడండి. పరమ సోమరి. ఈ విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండకూడదు. డైలీ ప్రాక్టీస్ అది. ఇప్పుడు భోజనం అనేది ఎన్ని రోజులకి తింటున్నారు చెప్పండి? రోజులకండి. నారాయణ ఒక రోజులోనే 3 సార్లు తింటున్నారు. ఏమండి? ఇంకా మధ్య పానీయం సమర్పయాని, ఇంకా మధ్యలో ఏదో తాగుతుంటారు. ఈ విధంగా ఈ స్థూల శరీరాన్ని గురించి ఇంత జాగ్రత్తగా ఉంటే అది ఒక్కటేనండి మనకి శరీరం. లోపల సూక్ష్మ శరీరం, మానసిక దేహం, లింగ దేహం అనేటువంటిది ఒకటి ఉన్నది. దాన్ని కూడా మనం ఆరోగ్యంగా చూడాలండి. దానికి కూడా ప్రార్థన, జపము అనేటువంటి ఆహారం మనం వెయ్యాలండి. దాన్ని మహాత్మ చూడండి డైలీ ప్రార్థన చేస్తారండి. కారణం ఈ స్థూల శరీరం కంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి మహాత్ముడిది. దానికి ఏమిటండి? భోజనం ఇదే. ప్రార్థన, పారాయణం, జపము, ఆరాధన, భగవత్ చింతన, ఇది ఆ సూక్ష్మ శరీరానికి మనం వేయవలసిన భోజనం. అది మరి కనీసం మార్నింగ్ అండ్ ఈవినింగ్, పొద్దున సాయంత్రం 2 పర్యాయములైనా భగవంతుని ధ్యానం చేయకూడదు. ఆ విధంగా చేస్తే రెగ్యులర్ గా సుసుఖం, చాలా తేలికనైనా సులభంగా మోక్షం పొందవచ్చునని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సరే, అశ్రద్ధ అయితే ఒక కాషన్ అంటే ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏమిటి తెలుసండి? శ్రద్ధ లేకపోతే ఎవరు కూడా ఈ మార్గంలో ముందుకు పోలేరు అన్నాడండి. శ్రద్ధ, విశ్వాసం. అది అశ్రద్ధా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మనే. అది శ్రద్ధ కనుక లేకపోతే ఎవరు ఈ మార్గంలో ఉన్నతిని పొందలేరు. వాక్యం అశ్రద్ధ. అది చాలా ముఖ్యం అండి. శ్రీకృష్ణ పరమాత్మ మొన్న కూడా జ్ఞానయోగం చెప్పేటప్పుడు ఏం చెప్పారు? ఎవరికి జ్ఞానం లభిస్తుందంటే శ్రద్ధ కలవారికి అంటాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. శ్రద్ధ లేనటువంటి వారికి ఎప్పుడు కూడా లభించదని ఈ రోజు శ్రద్ధ, విశ్వాసము ఇది చాలా నొక్కి చెప్పారండి. అనేక మంది ఈ మార్గంలో ప్రయత్నం చేస్తున్నారు. ఫెయిత్ అపాన్ గాడ్, ఫెయిత్ అపాన్ ది మాస్టర్, ఫెయిత్ అపాన్ స్క్రిప్చర్స్, ఫెయిత్ అపాన్ హిమ్సెల్ఫ్. దైవం మీద విశ్వాసం, గురువు మీద విశ్వాసం, శాస్త్రం మీద విశ్వాసం, తన మీద విశ్వాసం. ఈ విధంగా 4 విశ్వాసములు కలిగి ఉంటే అచిరకాలంలోనే వాడికి శాంతి, మోక్షం కలుగుతుందండి అని శాస్త్రములు చెప్తున్నాయి. ఇప్పుడు అందుకనే అశ్రద్ధదాన. కొందరికండి ఏదైనా పుస్తకం చదవంగానే అనేక సంశయాలు వస్తాయండి. మీరు అడగచ్చు, ఏమండి సంశయం రాకూడదా అని. రావచ్చును, బట్ దెర్ ఇస్ ఎ లిమిట్. దానికి ఏదో హద్దు ఉందండి. ఊరికే సంశయములు పెంచుకోకూడదండి. మొదట్లో దాన్ని జీర్ణం చేసుకోవాలి. దాని మీద ఒక ఫెయిత్ ఏర్పరచుకుని మొట్టమొదటి ఆచరించాలి. ఆచరించి మనకు కనుక రిజల్ట్ రాకపోతే అప్పుడు డౌట్ ఏర్పడచ్చండి. ఏమిటండి ఇది ఆచరించినా కూడా నాకు ఈ ఫలితం కలగలేదని. వీడు ఆచరించడు, పెట్టడు, దీనిలో లోతులో ప్రవేశించడు, ఊరికి చదివి ఇదిగో దీంట్లో ఈ సంశయం ఆ సంశయం అని అనుకుంటే కాదండి. వివేకానంద స్వామి ఎన్ని ప్రశ్నల్లో అడిగారండి ఎవరిని? రామకృష్ణ పరమహంసని మొట్టమొదట. అప్పుడే కాలేజీలోంచి వచ్చారు ఆ మహనీయుడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్లి అనేక ప్రశ్నలు అడిగితే వారు ఒక్కటే మాట చెప్పినారు, నాయన ఈ ప్రశ్నలు ఇంతటితో ఆపండి, నా దగ్గర ఉండి కొంతకాలం సాధన చేయండి, ఆ సాధన పూర్తయిన తర్వాత నన్ను అడగండి, మీకు ఏదైనా సందేహం వస్తే అని రామకృష్ణ పరమహంస అంటే విశ్వాసం చేతండి 6 సంవత్సరములు వారి దగ్గర సాధన చేసినారండి. ఎవరు? వివేకానంద స్వామి. ఆ తర్వాత సంశయములన్నీ కూడా వాటంతటవే తొలగిపోయినాయి. వారిని వచ్చి ఏం అడగలేదండి ఎవరు? రామకృష్ణ పరమహంసని. వీరు విశ్వాసంతో దాన్ని ఆచరించాలండి. ఆ తర్వాత ఏదైనా డౌట్స్ వస్తే అడగచ్చు. అట్లా కాకుండా కొందరండి అన్ని సందేహాలే, ఉళ్ళంతా సందేహాలు పెట్టుకుని ఈ పుస్తకాల కన్నా చదివితే శ్రద్ధ కలగదండి. శ్రద్ధ కలగదు. ఇప్పుడు భగవద్గీత మీరు చదువుతున్నారు, ఎవరైనా ఏమండి ఇది నిజంగా కృష్ణుడు చెప్పినారా అని కొందరి సందేహం రావచ్చు. కృష్ణుడు చెప్పింది ఆచరిస్తే నాకు శాంతి కలుగుతుందా అని కొందరికి సందేహం కలగచ్చు. ఎవరు ఇప్పుడు కృష్ణుణ్ణి ఎవరైనా ప్రత్యక్షంగా చూచిన వారు ఈ కాలంలో ఉన్నారా చెప్పండి? వారు చెప్పింది ఫలితం కలుగుతుందా లేదా అని మనం ప్రశ్న అడగటం కంటే వారు చెప్పింది ఆచరిస్తాం. లెట్ us put into ప్రాక్టీస్. అప్పుడు కనుక దానికి రిజల్ట్ రాకపోతే ఏదైనా ప్రశ్న అడగచ్చది.
సంశయాత్మ వినశ్యతి అన్నాడు శ్రీకృష్ణ. ఊరికి డౌట్స్ పెంచుకుని సందేహాలు పెంచుకుంటే అశాంతి కలుగుతుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి గురువు మీద, దైవం మీద, శాస్త్రం మీద, మంత్రం మీద విశ్వాసం. అది మీరు అడగచ్చు ఏమండి బ్లైండ్ ఫైట్, నాబోటి వాళ్ళకి బ్లైండ్ ఫైట్ అనేది పనికిరాదు అని ఎవరైనా అంటే, అయ్యా ఫెయిత్ అంటేనే ఒకటి మీద గురి. అది బ్లైండో ఏమిటో తర్వాత ఆలోచిస్తాం. లెట్ us ఫాలో హిస్ ప్రిన్సిపల్. అది వారు బోధ చేసిన దాన్ని కొంచెం ఆచరించుకుంటే తర్వాత తెలుస్తుంది అది బ్లైండో కాదో. అట్లా బ్లైండ్ అయితే, గుడ్డిది విశ్వాసం అయితే అనేక మంది ఏ విధంగా శాంతిని పొందగలిగారు చెప్పండి. మహనీయులు ఎంతమందో తరించినారు, ఎంతమందో జీవన్ముక్తులైపోయినారు. మహర్షులు చక్కగా ధ్యానం చేసి తపస్సు చేసి తరించినట్టుగా మనం వింటున్నామే. మరి వారందరూ ఏ విధంగా తరించినారు చెప్పండి? విశ్వాసం, అది ఫెయిత్. అది అందుచేతనే అశ్రద్ధధానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మనే. శ్రద్ధ కలిగిన వారు మరల ఈ మృత్యు సంసారంలో పడరు అన్నాడండి. ఈ సంసారాన్ని ఎట్లా వర్ణించినారో చూడండి. విశేషణం ఏంటిది? మృత్యు సంసారం. ఈ సంసారం అనేటువంటిది మంచిదేనండి, కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఈ మృత్యు అనేది ఒకటి చేరింది నాయన, అందువల్ల దీనికి వాల్యూ తగ్గిపోయింది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మృత్యు సంసారం. ఈ ప్రపంచంలో ఆనందంగా అందరూ నిలుగుతున్నారు. హౌలా చెప్పండి, ఎంతకాలం? కొంతకాలం అయ్యేప్పటికీ శరీరం పతనం అయిపోతుంది. ఆ విషయం ఎవరైనా ఆలోచిస్తున్నారా? భవిష్యత్తులో నా గతి ఏమవుతుందని ఎవరైనా చింతన చేస్తున్నారా చెప్పండి? అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ నొక్కి చెప్తున్నారు, ఈ ప్రపంచం, ఈ సంసారం చాలా మంచిది, కానీ ఇదే మన లక్ష్యం కాదు. ఇది మృత్యువుతో కూడినది. మృత్యు సంసారవత్మని అన్నారు. మృత్యు అంటే అది మరణం. ఎంత గొప్పవాడైనా మరణానికి లోబడాల్సిందే కదా. ఆ మృత్యు అనేది వచ్చి దీని యొక్క వాల్యూ అంతా పోగొట్టేసిందండి. ఏది? సంసారం యొక్క వాల్యూ. అందరూ ఆనందంగా ఉంటారు ఇళ్లలో, ఎవరు అకస్మాత్తుగా చనిపోతాడు. అప్పుడు చూడండి ఎంత దుఃఖం కలుగుతుందో అది. కనుక మృత్యు సంసారవత్మనే ఈ విధంగా ఇంకొక చోట కూడా వర్ణిస్తారు 12వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ. సరే, మృత్యు సంసార సాగర అన్నారు. ఈ మృత్యు సంసారం నుంచి నేను ఉద్ధరిస్తాను అని చెప్పి ఒక వాక్యం అక్కడ 12వ అధ్యాయంలో చెప్తారండి. కనుక ఈ సంసారం చాలా మంచిదే, కానీ మృత్యువు చేత అది కబళింపబడుతున్నది. అందుచేత దాని యొక్క వాల్యూ పోయిందంటున్నారు. ఇప్పుడు చూడండి, పాము ఎంత అందంగా ఉంటుందండి, మెత్తగా ఉంటుంది. సరే, పాము మెత్తగా ఉంటుంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా దగ్గరికి చేరుస్తున్నారా చెప్పండి? దానిలో విషం అనేది ఒకటి ఉందండి. అన్ని బాగున్నాయి, చూడండి ఎంత మెత్తగా ఉంటుంది. నిజంగా విషం లేకపోతే అసలు దిండుగా వాడుకోవచ్చండి. 4 పాములు కలిపితే ఒక దిండు అవుతుందండి. హాయిగా పెట్టుకుని పండుకోవచ్చు. ఎవరైనా మార్కెట్లో ఎవరైనా పాములు అమ్ముతున్నారా చెప్పండి? ఎందుకు అమ్మటం లేదు? అది డేంజరస్. నోట్లో విషం ఉన్నది అది. అందుచేత ఎవరు దగ్గరికి రానివ్వరు. అన్ని బాగున్నాయి. ఇంకా కొన్ని శాస్త్రాలు దాని మీద మణి, పాము మీద ఏదో మణి ఉంటుందని చెప్తున్నారు. రామా, ఎన్ని మణులు ఉన్నా విషం, ఆ విషం సంగతి ఏమంటారు చెప్పండి? అందుచేత ఎవరు పాముని దగ్గరికి తీసుకురావట్లేదు. కానీ మహానుభావులైనటువంటి వారు ఇద్దరండి పావును దగ్గరికి తీసుకొచ్చారండి. ఎవరో తెలుసండి? విష్ణు భగవానుడు. చూడండి, విష్ణు భగవానుడు సాక్షాత్ పాము మీద పండుకున్నారండి. ఇది శేష శయనం. ఇది ఏమిటండి దాని అంతరార్థం? అందరూ పాము అంటే భయపడిపోతుంటే వీరు సాక్షాత్ పాము మీదే పండుకున్నారు. ఎవరు? దాని అంతరార్థం ఏమిటి చెప్పండి? అది అందులో వారి మీద ఒక ప్రార్థన ఉందండి, విష్ణు గారి మీద. ఏమిటి? శాంతాకారం భుజగ శయనం. అది పెద్ద మంచి శ్లోకం అనేది. శాంతాకారం భుజగ శయనం. భుజగం అంటే పాము మీద శయనం పండుకుని ఎట్లా ఉన్నారు తెలుసిన? శాంతాకారం. ఎవరైనా ఎట్లా ఉంటారండి? ఈ కాలంలో ఎట్లా ఉంది తెలుసండి? అశాంతాకారం భుజగ దర్శనం. అదే పాముని చూడంగానే పరిగెత్తుతాడండి వీడు, అశాంతి కలిగిపోతుంది. వారు శాంతాకారం భుజగ శయనం. అది కారణం ఏమిటో ఇప్పుడు చెప్తానని. పోనీ శివుడు, సాక్షాత్ శివుడు చూడండి, ఒళ్ళంతా పావులేనండి. ఇదేంటిది? అందరూ పావులని చెప్పి భయపడుతుంటే విష్ణు భగవానుడు పాము మీద పండుకోవటం, శివుడండి తన ఒళ్ళంతా కూడా పావులు చుట్టుకుంటున్నారండి. కారణం ఏమిటి చెప్పండి? అది వారికి కూడా ఒక శ్లోకం ఉందండి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం. వారు కూడా ఈ పావులు ఉన్నప్పటికీ శాంతం. ఆ పాము ఏమిటి తెలుసండి? సంసార సర్పం. వారు దాన్ని జయించారు. వారు జయించినారు కాబట్టి ఈ పావులంటే ఇంకా ఉపకారం చేస్తున్నాయండి, అపకారం చేయటం లేదు. అందుచేత సంసారం అనేది చెడ్డది కాదు, దాంట్లో ఉన్నటువంటి ఆ విషం తీసేయాలి. ఏమని చెప్పండి? విషం, కర్తృత్వం, ఈగోయిజం, స్వార్థం, ఇటువంటిది అంతా కనుక తొలగించుకుంటే సంసారమే మహా ఆనందకరమైనటువంటి విషయం అవుతుందండి. కనుక ఈ మృత్యువును జయించుకుంటే ఇక సంసారంలో ఏం బాధ ఉన్నది చెప్పండి? మృత్యు సంసారవత్మనే
ఇక అనేకమైనటువంటి రహస్యములు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు బోధించడం ప్రారంభం చేస్తున్నారు. ఇది రాజ విద్య అని ముందుగానే చెప్పారండి. అది అశ్రద్ధదానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవత్మనే. అది ఇప్పుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని గురించి వర్ణిస్తున్నారండి. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు, ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వర్ణిస్తున్నారు. మయా తతవిదం సర్వం జగదౌ వ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఐఆమ్ ఆల్ పర్వేడింగ్ అన్నారండి. మయా తతవిదం సర్వం, బ్రహ్మాండమంతా నా చేత వ్యాపింపబడి ఉన్నది. అక్కడ నా అంటే ఏమిటండి? కృష్ణుడు. కృష్ణుడు అంటే ఎవరు? భగవంతుడు. పరమాత్మ ఎక్కడున్నారంటే ఒక చోట లేదండి. మయా తతవిదం సర్వం, అంతటా వ్యాపించున్నాడు. దానికి దృష్టాంతం ఏమిటి చెప్పండి? ఆకాశం. ఆకాశం అనేది ఒక చోట ఉందా చెప్పండి? కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు అవన్నీ కూడా దానిలోనే తిరుగుతున్నాయి. సరే, విశాలమైనటువంటిది. మనకు తెలిసినంత వరకు విశాలత్వంలో ఆకాశానికి ఫస్ట్ మార్క్ అండి. అది అనేక విశాల వస్తువులు ఉన్నాయి, కానీ ఆకాశములకు మించినటువంటి విశాల వస్తువు లేదండి. అందుచేతనే పెద్దలు ఆకాశంతో పోలుస్తారు చిదాకాశం. అది ఈ స్థూలాకాశం కాదండి, ఇది భౌతికాకాశం. ఇది ప్రళయకాలంలో నాశనం అయిపోతుంది, కానీ చిదాకాశం అనేది నశింపదు. అందుచేత భగవంతునికి ఆకాశం అనేటువంటి దృష్టాంతం పెట్టారండి. మయాతమిదం సర్వం జగదౌ వ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అంతటా నేను అణువులో కూడా వ్యాపించున్నాను. మరి ఈ రహస్యం ఎవరైనా తెలుసుకుంటే ఇక పాపం చేస్తారా చెప్పండి? ఎవరైనా పాపం చేసి, ఇప్పుడు ఒక పోలీసు వాడు అక్కడ ఉన్నాడు అనుకోండి, పోలీస్ అయినా ఎవరైనా దొంగతనం చేస్తారా అక్కడ చెప్పండి? సాక్షిగా చూస్తుంటే ఎవరైనా దొంగతనం చేయగలడా పోలీసు గారి ముందు? చేయలేడు. అదేవిధంగా భగవంతుడు కింద పైన పక్కల అంత లోపల వ్యాపించున్నారనే రహస్యం తెలుసుకుంటే హూ కెన్ కమిట్ సిన్ చెప్పండి? ఎవరు పాపం చేయగలరు? ఈ రహస్యం తెలియక అనేకమైనటువంటి దోషాలు, పాపాలు జనులు చేసుకుంటున్నారండి. ఎందుకు? దేవుడు లేడు. ఒకవేళ ఉంటే ఏ వైకుంఠంలోనే ఉన్నారు, కైలాసంలో ఉన్నారు, ఇక్కడ నన్ను ఎక్కడ చూస్తారు? ఈ భావాలు ఉన్నాయి చూడండి, వాటికి ఇటువంటి నీచ గుణాలకి పులి కొల్పుతున్నాయండి. ఇప్పుడు భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వం కనుక తెలుసుకుంటే ఎవరు కూడా ఇంకా పాపం చేయరండి. ఎందుకంటే దేర్ ఇస్ ఎ విట్నెస్. సాక్షిగా ఉండి అన్ని రాసుకుంటున్నారు. దానికి ఫలితం తర్వాత దుఃఖం, పాపం కనుక చేస్తే దుఃఖం అనే ఫలితం వస్తుంది. ఇట్ ఈజ్ అ లా, ఇట్ ఈజ్ యూనివర్సల్ లా. విశ్వ శాసనం, చండ శాసనం. దాన్ని ధిక్కరించడానికి ఎవరికి శక్తి లేదన్నది. చేసిన వాడు చేసింది అనుభవించవలసిందే అని రహస్యం తెలిస్తే ఎవరు కూడా పాపం చేయడు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ విశ్వవ్యాపకమైనటువంటి తన స్వరూపాన్ని గురించి చక్కగా వర్ణిస్తున్నారండి. మయా తతమిదం సర్వం జగదౌ వ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. మీరు అడగచ్చు, ఈ విధంగా భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వం తెలుసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? అది వచ్చే ప్రయోజనం ఏమిటది? ప్రయోజనం ఏమిటి తెలుసండి? చిత్తశుద్ధి కలుగుతుందండి. పాప భావన కలగదు, పాప భీతి కలుగుతుంది. దుర్మార్గంలో ఇంకా ఏలు పెట్టడు, సన్మార్గంలో. ఎందుకంటే భవిష్యత్తులోనైనా ఇక గతులు ఉండేటట్టు చూసుకోవాలండి. పుణ్యకార్యములను విరివిగా చేసుకుంటూ, ఎన్నో పుణ్యకార్యాలు ఉన్నాయండి, వాటన్నిటినీ విరివిగా చేసుకుంటూ ఇంకా కొంత సమయం ఉండి చక్కగా అధ్యయనం, ఆధ్యాత్మిక గ్రంథములను చక్కగా పరిశీలించటం, ఇటువంటి చేసుకుంటూ మీ నిత్య కార్యక్రమం మామూలుగా చేసుకుంటూ కనీసం రాత్రి పరుండబోయేటప్పుడైనా ఆ భగవంతుని కూర్చి ఏకాగ్రంగా కొద్దిసేపు మెడిటేషన్. అది ఈ విధంగా కనుక జీవితాన్ని సద్వినియోగం కనుక చేసుకుంటే ఈ మానవ జన్మ సార్థకం అయిపోతుందండి. లేకపోతే ఇటువంటి అమోఘమైనటువంటి జీవితం మరల రావటం చాలా దుర్లభం. అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా కొన్ని రహస్యములు చెప్తున్నారు. ఏమిటంటే ఈ జగత్తంతా ఒక మహాసభ, ఈ ప్రపంచం అంతా ఒక మహాసభ, నేను అధ్యక్షుణ్ణి అన్నారండి. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది హోల్ యూనివర్స్. అది బ్రహ్మాండ. ఇప్పుడు ఏదైనా సభ ఏమండి, ఏదైనా సభ జరుగుతుంది, హూ ఈజ్ ది ఇంపార్టెంట్ పర్సన్ చెప్పండి? సభలో అనేక మంది ఉంటారు. ఎవరు అందరికంటే ముఖ్యుడు? చైర్మన్. చైర్మన్ అంటే అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడు రాకపోతే ఏమవుతుంది చెప్పండి? సభ అట్లాగే ఉండిపోతుందండి. లేక అసలు రాకపోతే అధ్యక్షుడు ఉన్న వాళ్ళలోనే ఒక పెద్దవారిని ఆ అధ్యక్ష స్థానంలో కూర్చోబెడతారు. అదేవిధంగా విశ్వము బ్రహ్మాండమనేటువంటి మహాసభకి హూ ఈజ్ ది ప్రెసిడెంట్? మయాధ్యక్షేణ. చూడండి,
నా యొక్క అధ్యక్ష చేత ఈ జగత్తంతా నడుస్తున్నది. ఇప్పుడు ప్రకృతి అండి జడమైన వస్తువు అండి, దానికి చైతన్యం లేదు. చైతన్యం యొక్క సన్నిధానంలో ఈ ప్రకృతి పనిచేస్తున్నది. ఇప్పుడు సూది కదులుతుందండి, సూది ఎప్పుడు కదలదండి. మ్యాగ్నెట్ అంటే సోదంటు రాయి పక్కన ఉంటే కదులుతుందండి. అదేవిధంగా ప్రకృతి సంచాలనం చేస్తుంటే ఏ మహాశక్తి చేత ఈ ప్రకృతి అంతా నడుస్తున్నది చెప్పండి. ఆ చైతన్యం అనేది పక్కన ఉండాలండి, అదే భగవంతుడది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఈ రహస్యం తెలియక కొందరు చేయరాని పనులు చేస్తున్నారండి. అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. కొందరు ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం తెలియక చేయరాని పనులు. చూడండి, కంసుడు ఏం చేసినాడు చెప్పండి, దుర్యోధనుడు ఏం చేసినాడు చెప్పండి. ఈ విధంగా దిగజారిపోయినారు కొందరు అంటున్నారు. అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం. సర్వవ్యాపకమైన అయ్యున్నప్పటికీ లోకోద్ధరణ కొరకు ధర్మ సంస్థాపన కోసం నేను ఒక దేహం ధరించాను, దాని పేరే అవతారం. అది అవతారం ఎత్తుకున్నటువంటి కృష్ణ పరమాత్మని కొందరు తెలుసుకోలేకపోతున్నారు. వారు ఏదో కొన్ని వాక్యములు, అనరాని వాక్యములన్నీ కూడా అంటున్నారు. ఆ మాట చెప్తున్నారు. అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం. అది ప్రపంచంలోనండి అటువంటి వారి యొక్క స్వభావం ఇంకా చక్కగా వర్ణిస్తున్నారండి. వినండి. మోఘాశ, మోఘం అంటే వ్యర్థమైనటువంటి కోరికలు కలవారు. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస. వి అంటే విగత, చేతస్ అంటే బ్రెయిన్. అది బ్రెయిన్లెస్. చూడండి, ఆలోచన లేదు, వివేకం లేదు. అటువంటి వారు కొందరు చేయరాని పనులు చేసుకుంటున్నారు, పాప సంబంధమైంది. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. అది వాళ్ళు ప్రకృతి చేత మోహింపబడ్డారు. అటువంటి వారికి లక్షణం చెప్పినారు. అర్థమైందండి. చేయరాని పనులు చేయటం. విచేతస అంటే మెదడు లేని వారు, అవివేకులు, బ్రెయిన్లెస్ ఫెలోస్ అని చెప్పినారండి. ఆలోచన లేదు వారికి, విచ్ ఈస్ పర్మనెంట్ అనేటువంటి విషయం వారికి తెలియటం లేదండి. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస. ఈ మార్గంలోనండి, ఆధ్యాత్మిక మార్గంలో ఈ బ్రెయిన్ అనేది చాలా ముఖ్యం అండి. మెదడు అంటే ఏమిటి? కామన్ సెన్స్. అది తెలివి. అది ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేది బాగా తెలుసుకోవాలండి. ఆ వివేకం కనుక లేకపోతే, ఆ విచారణ కనుక లేకపోతే ఎవరైనా ఈ కార్యక్రమంలో ప్రవేశిస్తే వారండి ఉన్నతిని పొందలేరు. అందుకనే వివేకం, దీనికి ఇంగ్లీష్ లోనండి డిస్క్రిమినేషన్ అంటారండి. డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రియల్ అండ్ ది అన్రియల్. అది శాశ్వతము అశాశ్వతము ఈ రెండింటినీ విభజించేటువంటి కెపాసిటీ మానవుడు సంపాదించాలి. ఇప్పుడు పాలు నీళ్లు ఈ రెండు కలిసినాయి అనుకోండి, మనం విడదీయగలమా? లేదండి. ఒక పక్షి ఉందండి ఈ ప్రపంచంలో, ఆ పక్షి పేరు హంస. ఆ హంసను కనుక దగ్గరికి తీసుకొస్తే పాలు మాత్రం తాగి వేస్తుంది, నీళ్లు మిగులుస్తుందండి. చూడండి, ఆ పాలను తాగే కెపాసిటీ ఆ ముక్కులో పెట్టాడండి దానికి భగవాన్. ఆ విధంగానే ప్రపంచంలో సారం అసారం రెండు కలిసి ఉన్నాయి. మహనీయులైనటువంటి వారు సారం అంటే ఎవరు? శాశ్వతమైన వస్తువు. ఇప్పుడు ఈ శరీరం అండి, శరీరంలో రెండు ఉన్నాయి. పరమాత్మ ఉన్నారు, ఈ ప్రకృతి జడమైన ఉపాధి ఉన్నది. ఉపాధి నేను అని అనుకుంటున్నాడు వీడు, తెలివి తక్కువ. ఉపాధి ఏమిటి చెప్పండి? కొండ. తాను కొండ అవుతాడండి ఎప్పుడైనా? కాదండి, కొండ జలం. అదేవిధంగా ఈ పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు 5 కూడా జడమైనటువంటివి. ఈ 5 లోపల స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షిణం. అది సర్వసాక్షి లోపల ఉన్నారు. అది క్షీణదోషా ప్రపశ్యంతి నేతరే మాయయావృత. పాపం తొలగిన వారు మాత్రమే చూడగలరు, వారిని తక్కిన వారు తెలుసుకోలేరు, చూడలేరు. కానీ పరమాత్మ యొక్క స్థానం కొంచెం తెలుసుకుని వ్యర్థమైనటువంటి కోరికలు, వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు విరమించుకోవటం చాలా మంచిది. మోఘ అనేటువంటి పదం ప్రయోగం. మోఘాచ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస. ప్లీజ్ అండర్లైన్. మనస్సు ఉన్నది కానీ విగత, ఆ కామన్ సెన్స్ లేకుండా ఉన్నదన్నమాట. అది విగత చేత సహా. అది కనుకనే
శాస్త్రములోనండి నిత్యానిత్య వస్తు వివేకము, దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. నిత్యానిత్య వస్తు వివేకం. ఇలా ప్రపంచంలో వివేకం చాలా మందికి తక్కువగా ఉంది. ఏది నిత్యమో ఏది అనిత్యమో అందరికీ తెలియదండి. ఇది మహాత్ములైన వారు చక్కగా విభజించి చూడండి, ఈ స్థూల ప్రపంచానంతటినీ కొంచెం వేరు చేసి కేవలం సాక్షిగా ఉన్నటువంటి ఆత్మలో నిలకడగలిగేటువంటి సాధన మహనీయులు చక్కగా చేస్తున్నారండి. సాంఖ్యయోగంలో ఈ ఉపాధికి సంబంధించినవన్నీ 24 తత్వములు ఉన్నాయి, 96 తత్వములు ఉంది. ఇవన్నీ కూడా జడమైనవి. వీటికి సాక్షిగా చైతన్యం ఉన్నదని వాడు విచారణ చేస్తున్నారు. కనుకనే కామన్ సెన్స్, ఈ వివేకం అనేది చాలా ముఖ్యమండి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో. కనుకనే విచేత సహా ఈ అజ్ఞానుడికి బ్రెయిన్ లేకపోతున్నది, వారు కార్యముల్లో విఫలం అయిపోతున్నారని చెప్తున్నారండి. సరే, మోగాచ మోగ కర్మాణో మోగ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా. అందుచేత తెలివి తక్కువ వాళ్ళు ఈ విధంగా విమర్శ చేయటం, దేవుడు లేడనటం, ఈ విధంగా దేవుడు లేడేంటండి? భగవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పాడు కదండి, పాలలో వెన్న ఒక చోట ఉంటుందండి, అంతటా వ్యాపించున్నది పాలలో వెన్న. మరి పాలలో వెన్న లేదు అని ఎవరైనా అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? భగవంతుడు లేదంటే అసలు భగవంతుడు హూ ఈజ్ గాడ్, వాడి హృదయంలో ఎవరండి కాపురం ఉండే చెప్పండి. ఇప్పుడు నాస్తికుడు దేవుడు లేడు అన్నాడు అనుకోండి ఒక ఆయన, ఆ పలికించేదేవాడు అది చెప్పండి. ఆ లోపల వాక్యం ఎట్లా వచ్చింది వాడికి? ఆ లోపల చైతన్యం గనక లేకపోతే ఆ లోపల పలికించేవాడే పరమాత్మ. ఉపనిషత్తులో ఏం చెప్పారు తెలుసండి, ఏది దేని యొక్క సామర్థ్యం చేత మానవుడు మాట్లాడగలుగుతున్నాడో, దేని యొక్క సామర్థ్యం చేత మానవుడు వినగలుగుతున్నాడో అదే పరమాత్మ అన్నాడని సార్. ఇప్పుడు ఏ శక్తి చేత వాడు దేవుడు లేడని అన్నాడు చెప్పండి. అది ఆ లోపల ఆ చైతన్యం లేకపోతే మాట్లాడగలడా? వాళ్ళ సర్వసాక్షిగా ఉన్నటువంటి వస్తువు లేదని చెప్పి ఎవరైనా అంటే దానికి అర్థం ఉందా? దేవుడు లేడంటే అసలు దేవుడు అంటే ఎవరు? సత్ అంటే ఉనికి. ఉనికి అనేది లేదని ఎవరైనా అంటారు చెప్పండి. కెన్ ఎగ్జిస్టెన్స్ బికమ్ నాన్ ఎగ్జిస్టెన్స్ చెప్పండి. ఉనికి అనేది లేని ఎప్పుడైనా అవుతుందా? మరి దేవుడు లేడంటే నేను లేను అన్నట్టు. ఎవరైనా నేను లేను అంటే దానికి అర్థం ఉందన్నది. ఈ మధ్య ఒక ఆయనండి, నా నోట్లో నాలుక లేదు అన్నాడండి. నా నోట్లో నాలుక లేదు. నాలుక లేకపోతే అసలు ఆ మాట ఎట్లా అంటాడు వాడు చెప్పండి. కాబట్టి అది నిరాధారమైన వాక్యం అండి. దానికైనా కొంచెం అర్థం ఉంది. కానీ ఇంకొక ఆయన ఏమన్నారు తెలుసండి, మా నాయన బ్రహ్మచారి అన్నాడండి ఒక ఆయన. దానికేమైనా అర్థం ఉందండి? వాళ్ళ నాయన బ్రహ్మచారి అయితే వీడెక్కడి నుంచి వచ్చాడు? ఇటువంటి వాక్యముల్లోనండి అర్థమే లేదండి, నిరాధారం. అదేవిధంగా దేవుడు లేడు ఎవరైనా అంటే నిజంగా వాడు లేకుండా పోతాడా? వాడు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఉండి తీరాలది. సరే, ఎక్స్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. జీవుడు అనే వారికి ఎక్స్ అని పెట్టండి ఈ మ్యాథమెటికల్. ఎక్స్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. జీవుణ్ణి అనంతం పెట్టి పెంచితే పరమాత్మ. విశ్వరూపం. విశ్వరూపం అంటే ఏంటి? అనేక మంది జీవులు చేరి ఆ విశ్వరూపం అయినారు. మరి విశ్వరూపం లేదు అంటే జీవుడు కూడా లేడు అని చెప్పి అర్థం. అయ్యా, చెప్పేవాడు లేడంటే దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి? నిరాధారమైనటువంటి వాక్యాలండి. ఇటువంటి ఎవరైనా వింటే దాన్ని తుడిచవతలు పారేసేయండి. అది చెవిలో ఇంకా పెట్టుకోకూడదండి. నాస్తికులు ఎప్పుడు కాకూడదండి. ఆస్తికత్వం చేతనే మానవుడు తరిస్తాడు. ఇప్పుడు చెడ్డవారిని గురించి చెప్పి ఇక మంచి వారిని గురించి చెప్తున్నారండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇంతవరకు చెడ్డవారి యొక్క లక్షణం చెప్పారు. ఇప్పుడు మంచివారి లక్షణం. మహనీయులు ఏం చేస్తారంటే సతతం, సందు లేకుండా, ఖాళీ లేకుండా ఎప్పుడు ఆ భగవద్చింతన చేస్తుంటారట. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రత నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మహాత్ముల యొక్క స్వరూపం ఇట్లా ఉంటుందండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి మాశ్రిత. దైవీ ప్రకృతి ఆశ్రయించి సద్గుణములను చక్కగా అవలంబించి ఆ భగవంతుని వల్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటారు. ఏ విధంగా చెప్పి ముఖ్యమైనటువంటి ఒక ఘట్టంలో ప్రవేశిస్తున్నారు శ్రీకృష్ణుడు. ఏమనగా, అనేక మంది యజ్ఞములు, యాగములు ఇవన్నీ చేసి మనం స్వర్గం పొందుతాం, స్వర్గంలో సుఖం అనుభవిస్తామని కొందరికి అభిలాష ఉందండి. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఖండిస్తున్నారండి. ఏమండి, స్వర్గం అంటారు, ఏముంది అక్కడ చెప్పండి? ఇక్కడున్న సుఖాల కంటే కొంచెం ఎక్కువ సుఖాలు ఉంటాయి అంతే. ప్రాపంచిక సుఖం, యానిమల్ ప్లెజర్స్, ఇంద్రియ సుఖం అది ఉత్తమైంది కాదండి. రిఫ్లెక్టివ్ హ్యాపీనెస్, ప్రతిబింబ సుఖమే గాని ఒరిజినల్ హ్యాపీనెస్ కాదండి. అది ఒరిజినల్ హ్యాపీనెస్ కి నాశనం అనేది ఉండదు.
ఆ స్వర్గంలో సుఖం అండి. కొంతకాలం అయిన తర్వాత ఆ పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటాడు, తర్వాత కింద పడిపోతాడు. ఆ విషయం చెప్తున్నారు. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఆ స్వర్గలోకంలో కొద్ది కాలం ఉండి ఆ పుణ్యం కాస్త క్షయించిపోతే మన కింద పడిపోతున్నాడు. వాట్ ఫర్ చెప్పండి, ఏ లాభం వాళ్ళకి ఈ ప్రాపంచిక సుఖాలన్నీ అనుభవించి? అందువల్ల మోక్ష సుఖం, శాశ్వత సుఖం, దైవ సుఖం, డివైన్ హ్యాపీనెస్, స్పిరిచువల్ హ్యాపీనెస్ అనే దాని మీద దృష్టి పెట్టుకోమని చెప్తున్నారండి. స్వర్గానికి వచ్చేంత ఇప్పుడు చెప్పలేదండి ఇక్కడ. దాన్ని వచ్చి ఇంకా కండెమ్ చేస్తున్నారు, విమర్శ చేస్తున్నారు. దానికోసం డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ యజ్ఞయాగాదులు, ఈ కర్మకాండ, దీంట్లో టైం అంతా పాడు చేయొద్దు అంటున్నారండి. స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మ మనఃప్రపన్న గతాగతం కామకామా లభంతే. కోరికలను పెంచుకున్న వారికి ఇదే గతి అవుతుందండి. గతాగతం, గత అంటే ఒక లోకానికి వెళ్ళటం, ఆగతం అక్కడి నుంచి మళ్ళీ రావటం, అనగా సావటం మళ్ళీ పుట్టటం, దీని పేరు గతాగతం అండి. ఈ విధంగా ఒక లోకానికి పోవటం, మరలా ఇంకో ఈ లోకానికి రావటం, ఇదేనండి కార్యక్రమం జీవుడికి. ఏ లాభం చెప్పండి? ఒక లోకానికి వెళ్ళటం, అక్కడ అనుభవించటం, మళ్ళీ ఇక్కడ అనుభవించటం, దీని పేరు పునరావృత్తి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఓ అర్జున, ఆబ్రహ్మ భువనాల్లోక పునరావర్తినార్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఏ లోకానికి వెళ్ళినా తిరిగి రావాల్సిందే, మళ్ళీ పుట్టవలసిందే. నన్ను కనుక పొందితే జన్మరాహిత్యం, జన్మరాహిత్యం కలుగుతుందని చక్కగా ప్రబోధం చేసినారు. అర్థమైందండి? కనుక ఆ లోకానికి వెళ్ళి తథాగతం పోవటం, రావటం నిజంగా దౌర్భాగ్యం అండి. పుట్టడం, సావటం, మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం, ఈ బాధలన్నీ అనుభవించడం, ఇది వస్తుంది. కామకామి, అది కోరికలు గలవాడికి ఇటువంటి దుర్గతి కలుగుతుంది. తథాగతం కామకామా లభంతే. ఒక ఆయన ఇంకొక ఆయన ప్రశ్న అడుగుతున్నాడు, ఏమండి ఫుట్బాల్ అంటే కాలుతో ఆడుకుంటారు చూడండి, బంతి. ఫుట్బాల్ ఎందుకొరకు పుట్టింది అని అడిగాడండి ఒక ఆయన. ఇంకొక ఆయన అవకాశం చెప్పారు, తన్నులు తినటానికి పుట్టింది అన్నాడండి. అంతే కదండి. ఆ ఫుట్బాల్ పూర్వజన్మలో ఏం చేసుకుందో కానీ అందరూ కాలుతో కొట్టడమే. ఎవరైనా అయ్యో పాపం ఈ పాపం ఫుట్బాల్ అందరూ కాలుతో కొడుతున్నారని ఎవరైనా చేతితో పట్టుకున్నాడా ఫౌల్ అంటాడండి కెప్టెన్. ఇలా పట్టుకోకూడదు, ఫౌల్ అంటాడు అక్కడ. దానికి చూడండి, చేతితో లేదండి ఫుట్బాల్ కి. అందరూ కాలుతో కొట్టాల్సిందే, తలకాయతో కొట్టాల్సిందే. అంతేగాని ఆ దౌర్భాగ్యం అనుభవిస్తున్నదండి. చేతితో ఎవరు పట్టుకుని మర్యాద చేయకూడదండి ఆ ఫుట్బాల్ కి. ఒకటి ఇక్కడి నుంచి కొడితే వాడు అక్కడి నుంచి ఇంకో చోటు కొట్టాడు. ఈ విధంగా ఇటు పోవటం, అటు పోవటం, ఒక లోకానికి వెళ్తాం, ఒక లోకానికి. మానవుడు కూడా ఈ కర్మదేవతల చేత ఫుట్బాల్ వలె పుట్టబడుతున్నాడండి. వాట్సప్ వైసెస్ వేస్ట్ యువర్ లైఫ్ అని పెద్దలు ఈ విధంగా ఘోషిస్తున్నారండి. ఇంకా చేయబాకండి. యథాగతం ఎవరికి దౌర్భాగ్యం కలుగుతుందంటే కామకామి, కోరికలు గలవాడికి, ప్రాపంచికమైనటువంటి కోరికలు గలవాడికి ఇదే గతి. ఆ లోకానికి వెళతాం, ఈ లోకానికి రావటం, ఫుట్బాల్ వలె ఈ దెబ్బలు తింటున్నాడండి వాడు. కామకామాలభంతే. కాబట్టి ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏనండి, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఈ అధ్యాయంలో మకుట వంటిదండి. ఇప్పుడు చెప్పబోతుంది 22. ప్లీజ్ నాట్ డౌన్. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్జున, అనన్యమైనటువంటి భక్తితో ఎవరు నన్ను గురించి చింతన చేస్తున్నారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న కలుగుతున్నది, ఏమిటంటే, ఏమండి సరే మీరు చెప్పారు, నేను ఎల్లప్పుడూ ఆ భగవంతుని చింతన చేస్తాను, నా కుటుంబం ఎవరు పోషిస్తారు, నాకు భోజనం ఎవరు పెడతారు, ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారండి. నిజంగా ఆ భగవంతుని మీద విశ్వాసం చేత మనం కనుక నిరంతరం భగవంతుని చింతన చేస్తే ఆ కుటుంబ విషయం గాని, భోజన విషయం గాని నేను చూసుకుంటాను అని భగవానుడు హామీ ఇస్తున్నాడండి. సార్, అనన్యాశ్చింతయంతో మొదటి పాదం మనం చేయవలసిన కర్తవ్యం. మనం కనుక అనన్యమైనటువంటి భక్తితో ఆ భగవంతుని కనుక సేవిస్తే వారు మన యొక్క యోగక్షేమం విచారిస్తారు. యోగక్షేమం అంటే మనకు కావాల్సిన ఫెసిలిటీస్, అన్ని అవసరాలు, ఇవన్నీ కూడా భగవంతుడు తీరుస్తారండి. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహం. చాలా మంది యొక్క సందేహం తొలగిపోతుందండి. అది ఎట్లా మాకైతే ఎట్లా, మా యొక్క కుటుంబం ఎట్లా అని ఎవరైనా అడుగుతుంటే అయ్యా అవన్నీ నేను చూసుకుంటానని శ్రీకృష్ణ పరమాత్మ. అయితే అనన్యమైనటువంటి భక్తితో వారిని సేవించాలి. అది ఆ కండిషన్ కనుక మనం నెరవేరిస్తే వారి యొక్క కర్తవ్యం వారు నెరవేర్చుకుంటారు. దీని పేరు మార్జాల కిషోర న్యాయం అంటారు. మార్జాలం అంటే పిల్లి. మార్జాల కిషోర న్యాయం. మార్జాలం అంటే సంస్కృతంలో పిల్లి. పిల్లి కనుక బిడ్డ పుడితే ఏమంటే ఆ బిడ్డకి ఆ యోగక్షేమాలన్నీ తల్లే చూసుకుంటుందండి. నోటితో ఖర్చుకుని బుట్టలో పెడుతుంది, తట్టలో పెడుతుంది, జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుందండి పిల్లి పిల్లని. ఇంకొక జంతువు ఉందండి, దానికి కానీ బిడ్డలు పుడితే ఇంత ప్రేమతో చూడదండి. ఏది? కోటి. కోటి కనుక పిల్ల పుడితే ఆ పిల్ల పట్టుకోవాలి. ఆ కోటి యొక్క పొట్ట, తల్లి యొక్క పొట్ట కనుక పట్టుకుంటే తీసుకుపోతుందండి. పిల్లికి దానికి చాలా భేదం. అది మరకటం. దీని పేరు మార్జాలం. ఈ భక్తి మార్గం ఎటువంటిదంటే మార్జాల కిషోర న్యాయం అంటారండి శాస్త్రంలో. పిల్లి పిల్ల పుట్టగానే తల్లి ఏ ప్రకారంగా దాని యొక్క యోగక్షేమం విచారిస్తుందో అదేవిధంగా భగవంతుడు ఈ భక్తుల యొక్క యోగక్షేమం విచారిస్తుంటారు. అని మార్జాల కిషోర న్యాయం అని చెప్పి చక్కగా ప్రబోధం చేసినారు. దాని పేరు మర్కట కిషోర న్యాయం. అది ఇది భక్తుల యొక్క లక్షణం ఏంటంటే వారు చక్కగా భగవంతుని గురించి కనుక ప్రార్థన చేస్తూ వారి యొక్క కర్తవ్యం కనుక నెరవేర్చుకుంటే పరమాత్మ తాము చేయవలసినటువంటి పని చక్కగా చేస్తారు. ఇది నోట్ చేసుకుని బాగా కంఠస్థం చేయండి. ధైర్యం కలుగుతుందండి. మన గతి ఏమిటి, ఎవరు మన యోగక్షేమాన్ని విచారిస్తారనే సంకల్పం ఇంకా అవసరం లేదన్నది. అనన్యాస్యంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ విధంగా చెప్పి ఇంకొక వాక్యం. పిల్లలు చూడండి, బీదవాడు. ఇప్పుడు మనం ఒక కొబ్బరికాయ దేవుడి గారికి కొడుతున్నామండి అతని దగ్గర. బీదవాడు ఎట్లా కొట్టగలడు చెప్పండి? భోజనానికే గతి లేనటువంటి బీదవాడు ఒక కొబ్బరికాయ దేవుడికి కొట్టగలడా చెప్పండి? లేదు. పుష్పమాల రూపాయి పెట్టి ఒక పుష్పమాల పడి దేవుడికి అలంకరించిన బీదవాడు అట్లా చేయగలడా? లేదు. దీపం, దీపం, తాంబూలం ఇవన్నీ కూడా పెట్టి పూజలు చేస్తున్నారు. మరి బీదవాడు యొక్క గతి అని చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ ధైర్యం చెప్తున్నారు. నాయన బీదవాడైనా మీరు ఈ పైపైన ఉన్నటువంటి ఇవన్నీ కూడా నాకు సమర్పించకపోయినా మీ హృదయం అనే భక్తి నాకు చాలా ముఖ్యం. మీరు చేసేటువంటి ఉపచారములు కాదది. ఉపచారములు శక్తి గలవాడు చేయండి, కానీ బీదవాడు ఒకవేళ చేయలేకపోయినా వాడు తక్కువ అంతస్తని అనకూడదండి. ఆ భక్తి కనుక ఉంటే అందువల్ల మీరు ఏదిచ్చిన ప్రేమ భక్తి దీంతో ఇవ్వండి, నేను చాలా సంతోషిస్తాను అని. పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి అని. మీరు ఆకిచ్చిన, పండిచ్చిన, నీళ్ళిచ్చిన భక్తితో కనిపిస్తే నేను చాలా సంతోషిస్తాను. తదహం భక్తిపరుతమస్నామి ప్రయతాత్మన. నేను చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తాను. ఆ భక్తి లేకపోతే ఎంత గొప్ప ప్రసాదం, ఎంత గొప్ప నైవేద్యం ఇచ్చినా కూడా భగవంతుడు సంతోషిస్తాడు చెప్పండి. కనుక ఆ భక్తి రసం అనేది చాలా ముఖ్యం. మీరు చిన్న ఆకుముక్కి ఇచ్చినా నేను సంతోషిస్తానంటారు. గజేంద్రుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఒక పుష్పం ఇచ్చాడు. ద్రౌపదికి ఏమిచ్చింది చెప్పండి? ఒక ఆకు ఇచ్చిందండి. ఈ విధంగా చిన్న వస్తువు ఇచ్చినప్పటికీ వారు పరమానందపడ్డారు. కారణం ఆ భక్తి అనేటువంటిది వారికి విశేషంగా ఉండేది. ఇప్పుడు ఏదైనా పూజ చేస్తుంటారండి. పూజ చేసేటప్పుడు 16 ఉపచారములు చేయాలండి. షోడశ ఉపచారములు ఏమని చెప్పండి? ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. 16 ఉపచారములు. ఒక రహస్యం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏ ఉపచారం చేసినా ఉద్ధరణితో నీళ్లు చల్లుతారండి. ఇప్పుడు నైవేద్యం ఇచ్చాం, ఓం భోర్భవస్వః అని నీళ్లు చల్లుతారు. ఇప్పుడు హారతి, దేవుడి గారికి హారతి ఇచ్చినారు, కొద్దిగా నీళ్లు తీసి హారతి పళ్ళల్లో వేస్తారు. ఏమిటండి?
ఏ ఉపచారం చేసినా తీర్థం దాంట్లో వేస్తుంటారు. దీని కారణం ఏమో తెలుసండి, తీర్థం అంటే భక్తి రసం. అయినా మీరు ఏది చేసినా భక్తి రసాన్ని జోడించండి అని పెద్దలండి అంతరార్థంగా దీన్ని చూపిస్తున్నారండి. ఈ భక్తి అనేది కనుక లేకపోతే ఈ ఉపచారం మనకంత శోభ లేదండి. అందుచేత పత్రం పుష్పం బీదవారికండి చక్కగా ఈ శ్లోకం బాగా అన్వయిస్తుందండి. భక్తి లేకపోయినా వారి హృదయంలో కనుక పైన ప్రసాదాలు నైవేద్యాలు ఇవ్వలేకపోయినా ఆ భక్తిగా ఉంటే పరమాత్మ చాలా సంతోషిస్తారండి. ఒక దేవరాలు భగవంతునికి దండం పెట్టి ఈ వాక్యం చెప్తున్నారండి. పూజకై మావీట పుష్పాలు లేవునా ప్రేమాంజలులే సమర్పించనుంటి. నా దగ్గర పుష్పాలు లేవు దేవుడా, నా ప్రేమ అనేది నీకు ఇస్తానంటారు. పూజకై మావీట పుష్పాలు లేవునా ప్రేమాంజలులే సమర్పించనుంటి. నైవేద్యమిద మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందివ్వనుంటి. నైవేద్యం అంటే మా కొబ్బరికాయ లేదు, గుండెకాయ ఇస్తాను అంటున్నావు చూడండి బీదవాడు. నైవేద్యమిద మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందియనుంటి. పాద్యం మొదట మాకు పన్నీరు లేదునా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి. కొందరండి పన్నీరు చదువుతారండి దేవుడి మీద. నాకు అటువంటి శక్తి లేదు దేవా, పన్నీరు లేదు దాని కన్నీరు నా భక్తి రసంతో ఆనంద బాష్పములతో నీ పాదములు కడుగుతాను. పాద్యములద మాకు పన్నీరు లేదునా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి. లోటు రాని ఉన్నంతలోన నీకు రమ్ము దయసేయు కమ్ము పైకి అమృత జరిచిందని పదాంతముల పైన కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి. కనుక ఆ భగవంతుడికి ఈ పేదవాడు ప్రార్థన చేస్తున్నాడండి. నాకు శక్తి లేదు, అయినప్పటికీ ఆ భక్తి అనేది మీకు సమర్పిస్తాను. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఈ వాక్యం చెప్పి ఆయన మీరు ఏ కార్యం చేసినా కృష్ణార్పణం, రామార్పణం, బ్రహ్మార్పణం అనండి, నేను చాలా సంతోషిస్తాను. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్పతి కౌంతేయ తత్పురుష్వమదర్పణం. అది ఒకవేళ ఇదివరకు ఎవరైనా పాపాచరణ చేసినా పెద్దల యొక్క సాంగత్యం చేత వాడు మనస్సు మార్చుకునే పుణ్య మార్గంలో కనుక దిగితే వాడు పాపి అని అనబడడు, సాధు అని పేరు అంటారు. చూడు, ఇదివరకు ఏదైనా పాపం చేసినా ఇప్పుడు కనుక పుణ్య మార్గంలో ప్రవేశిస్తే వాడు పాపి కాదు, ఎవరు సాధు. అతి చేక్షుదురాచారో భజతే మాం అనన్యవాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. అనేక రహస్యాలు ఈ విధంగా చెప్పి ఆఖరికండి ఈ శ్లోకంతో పూర్తి చేస్తున్నారు. మన్మనాభవ అర్జున, నీ మనస్సు నా యందు లగ్నం చేయి. మద్భక్త